మీడియా మిత్రులకి నమస్కారం. నేను ఇక్కడ రావడానికి కారణం స్వర్గీయ శ్రీ నారాయణదాస్ నారాయణ గారు, వారి పుత్రుడు సునీల్ నారాయణ గారు, నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు. మా దిల్ రాజు గారు, వారి సోదరు శిరీష్ రెడ్డి గారు, వారి ఆహ్వానం మీదకి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఒక నిర్మాతగా మాట్లాడాలంటే, ఒక నిర్మాత తండ్రి అయితే ఎగ్జిబిటర్స్ మా బిడ్డలతో సమానం. అట్లా ట్రీట్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. తండ్రి ఎంత కష్టపడినా బిడ్డల సుఖం కోసమే. అట్లానే మీరు ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి వస్తుంటే థియేటర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జిబిటర్స్ వాళ్ళకి గిట్టుబాటు లేక, వాళ్ళకి తగిన ఆదరణ లేక, మరీ ఒక సంవత్సరం నుంచి ఈ ఎండాకాలంలో ప్రతి ఎగ్జిబిటర్ నిజ జీవితంలో కూడా చెప్తున్నాను, వాళ్ళ థియేటర్ రెడీ చేసుకొని సంవత్సర కాలంలో ఎట్లా ఉన్నా సరే ఎండాకాలంలో వాళ్ళ కనీసం కొంత ఆదాయం వస్తుంది, మిగతా సర్వ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉంటారు. ఈ 6 నెలల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏ ఎగ్జిబిటర్ సరిగ్గా లేరు. వారి పరిస్థితి బాగాలేదు. కరెంటు బిల్లులు కానీ ట్యాక్సులు కానీ అన్ని కట్టుకోలేక, వాళ్ళకి గిట్టుబాటు లేక. అందుకని వారు అడిగారు, ఏమంటే మాకు పర్సంటేజ్ ఇచ్చి కొంచెం పెంచితే మేము బాగుంటాము అన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఏ నిర్మాత అయినా బాగుండాలంటే కంపల్సరీగా ఎగ్జిబిటర్ ఇంపార్టెంట్. ఎగ్జిబిటర్ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. అంచేత వారు సునీల్ నారాయణ గారు, దిల్ రాజు గారి సోదరులు, వీరంతా కూడా థియేటర్స్ని బాగా బ్రతికించుకుందాం, థియేటర్ల సంఖ్య బాగా పెంచుదాం అనే ఉద్దేశంతో వారు థియేటర్స్ ఎదుగుదలకు వారి ధర్మం వాళ్ళు చేస్తున్నారు. నిర్మాతగా నేను 100% వాళ్ళది థియేటర్స్ సపోర్ట్ చేయడానికి నేను కూడా ముందుంటాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మాతలు బ్రతికించుకోవాల్సిన అవసరం మాకుంది. కంపల్సరీగా ఈ పర్సంటేజ్ విధానంలో పర్సంటేజ్ పెంచి థియేటర్స్ మంచి మార్గంలో వెళ్ళటానికి, ఇంకా ఆడియన్స్ని పెంచుకోవటానికి ఈ పర్సంటేజ్ పెంచిన తర్వాత కూడా కొన్ని మంచి చెడులు మాట్లాడుకొని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ముగ్గురు కలయిక చాలా అవసరం. ఈ కలయికతో ఇంకా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ వారి ద్వారా వేసుకొని సినిమా ఇండస్ట్రీ ఎట్లా బాగుంటుంది, ఇంకా ఎట్లా స్ట్రెంగ్త్ అని అవుదాం. యాక్చువల్గా చెప్పాలంటే మల్టీప్లెక్స్ థియేటర్స్, ఆవకాయ పచ్చడి, అన్నం, నెయ్యి లాంటి సింగిల్ స్క్రీన్స్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాంటి. ఓటీటీ అనేది ఈ ఫాస్ట్ ఫుడ్ వచ్చినాయి కదా, దాంతో సమానం. ఎప్పుడు ఆవకాయ పచ్చడి, బిర్యానీ మనం ఉన్నంతకాలం ఉంటుంది. ఈ ఓటీటీలు అనేది ఎక్కువ కాలం ఉండదు. ఏ ప్రేక్షకుడైనా రియల్గా ఎంజాయ్ చేసేది సింగిల్ స్క్రీన్స్కి, థియేటర్స్కి వచ్చే ఆ వేల్లో, ఆ చప్పట్ల వల్లే ఏ ఆర్టిస్ట్ అయినా పెద్ద పెద్ద ఆర్టిస్టుగా ఎదగటానికి కారణం. అందుకని ఏ జ్ఞాని నిర్మాత అయినా సరే ఎగ్జిబిటర్లు పెంచడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయంలో నేను ఫుల్ సపోర్ట్ వారికి చేస్తూ, సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే ఎగ్జిబిటర్స్ బాగుండాలి. సునీల్ గారు, దిల్ రాజు గారు, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా బాగుండాలి. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. థ్యాంక్ యూ. శిరీష్ రెడ్డి గారు మాట్లాడమని కోరుతున్నాం. మీడియా